సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల హిందూ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. హైందవ శంఖారావం సభలో సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు అనంత్. భారత, రామాయణ, భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్టు కొందరు మార్చేశారని, సినిమాల్లో కర్ణుడు పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒక పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కు పాటలు రాయలేదని తెలిపారాయన. అలాగే హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని, అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఆ వీడియోలు వైరల్గా మారాయి. దీంతో అనంత శ్రీరామ్పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షం కురుస్తోంది. పలువురు సినీ, సాహిత్య ప్రముఖులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధానంగా ఆయన గతంలో రాసిన పాటల్లోని సాహిత్యాన్ని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. వరుడు కావాలను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన దిగు దిగు దిగునాగా పాట వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్గా మార్చారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లోనే హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే తొలగించి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ సంస్థ డిమాండ్ చేసింది. ఇక ఈ పాట రాసిన అనంత శ్రీరామ్పై బీజేపీ మోర్చా నాయకులు పలుచోట్ల కేసులు పెట్టారు. దేవుణ్ణి కించపరిచేలా లిరిక్స్ రాశాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడ్డారు. అనంత శ్రీరామ్తో పాటు సినిమా యూనిట్ పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారాన్ని నెటిజన్లు ఇప్పుడు బయటకు లాగారు. ఇప్పుడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్న అనంత శ్రీరామ్ హిందుత్వాన్ని, హిందూ సంప్రదాయాల్ని కించపరిచేలా అప్పుడు సాంగ్ ఎలా రాశాడని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గరికపాటిపై కూడా గతంలో అనంత శ్రీరామ్ తన స్థాయికి మించి కామెంట్స్ చేసిన విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొస్తున్నారు. అసలు ఈ వివాదం అంతా ఎందుకంటే, విజయవాడలోని కేసరపల్లిలో జరిగిన హైందవ శంఖారావం సభలో పాల్గొన్న అనంత శ్రీరామ్ హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాను తీయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం అని, ఈ రెండింటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోందని చెప్పారు. జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నానని అన్నారు. సినీ రంగానికి చెందినవాడిగా ఇప్పటి వరకు సినిమాలో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి చెబుతున్నానన్నారు అనంత శ్రీరామ్. హిందూ సమాజానికి ముందు తాను సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నానన్న అనంత శ్రీరామ్, క్షమాపణ చెప్పకపోతే తనకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదన్నారు. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పదనాన్ని సినిమాల్లో తగ్గించి పలు పాత్రలు మార్చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారని విమర్శించారు. గత కొన్నేళ్ల నుంచి నిన్న మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు కొన్ని పాత్రలను అవమానిస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారాయన. కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి తాను సినిమా వాడిగా సిగ్గుపడుతున్నానని అన్నారు. ఈ కృష్ణా జిల్లాకి చెందిన దర్శకులు, నిర్మాతలే ఈ పొరపాటు చెప్పకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలా పాత్రలు ఔన్నత్యాన్ని మారిస్తే హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదని స్పష్టం చేశారు అనంత శ్రీరామ్. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు? కల్కి సినిమాలో అగ్నిదేవుడి ద్వారా వచ్చిన అర్జునుడి కంటే సూర్యుడి ద్వారా వచ్చిన కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా? భారతంలోనే కాదు, రామాయణం, భాగవతంలోనూ ఇష్టానుసారంగా పురాణాలను మార్చివేశారు. అభూత కల్పనలు, వక్రీకరణలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం. చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. దమ్మారోదం అంటూ హరే రామ హరే కృష్ణ అంటారా? ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరెట్ తాగుతూ అవమానిస్తారా? ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుందామా? సహిద్దామా? భరిద్దామా? రాముడు, కృష్ణుడు గొప్పదనం చెప్తూ సిరివెన్నెల రాసిన పాటలను ఆదర్శంగా తీసుకోండి. దైవమూర్తులు, స్వామీజీలను అనుకరించి వారిని అవమానపరిచేలా, అవహేళన చేసేలా పాత్రలు చిత్రీకరిస్తున్నారు. తిరుపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉంటే నిర్మాతలు మిన్నకుండిపోతున్నారు. మార్కెట్ ఉందనే కారణంతో హిందూ ధర్మాన్ని అవమానించినా ప్రోత్సహిస్తున్నారు. లేదా మన హిందువులే పూర్తిగా ఇలాంటి సినిమాలను బహిష్కరించాలి. అప్పుడే మన ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయంటూ అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అనంత శ్రీరామ్ సినిమాలు, అందులోని పాత్రలను టార్గెట్ చేశారో కానీ ఆ రాసిన పాటలు, మాట్లాడిన మాటల ద్వారా ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సినిమా వాడై ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీపై రాళ్లు రుబ్బడమేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు.
అయితే సనాతనవాదులు మాత్రం అనంత శ్రీరామ్ను అక్కున చేర్చుకున్నారు. మరికొంతమంది మాత్రం ఇప్పుడు అనంత శ్రీరామ్ పాత లెక్కలన్నీ బయటకు తీసే పనిలో పడ్డారు. సనాతన ధర్మం గురించి, సంప్రదాయాల గురించి గొప్పగా మాట్లాడే అనంత శ్రీరామ్ ఇదివరకు ఎలాంటి పాటలు రాశాడో, అందులో సనాతన ధర్మం ఎంత ఖూని అయిందో వివరించి మరీ చెప్తున్నారు. యమదొంగలో అనంత శ్రీరామ్ రాసిన యంగ్ యమ అనే పాటలోని సాహిత్యం, అక్కడ కనిపించే భక్తి విలువలు ఇవన్నీ బయటపెడుతున్నారు. యమలోకం సాక్షిగా దాదాపుగా ఓ బూతు పాట రాశాడని, యముడికి పురాణాల్లో గొప్ప స్థానం ఉందని, యమలోకాన్ని, యముణ్ణి అపహాస్యం చేసేలా పాట రాయడం ఏంటని, ఇది హిందుత్వాన్ని, హిందూ సంప్రదాయాన్ని కించపరచడం కాదా అంటూ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనంత శ్రీరామ్ను ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు. సినిమాను సినిమాగా చూడాలి. అశ్వత్థాముడు, కర్ణుడు ధర్మం వైపు నిలబడితే ఎలా ఉంటుందో కల్కి 2898 ఏడీలో చూపించాలనుకుంటున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో గతంలోనే చెప్పుకొచ్చాడు. అది భక్తి సినిమా కూడా కాదు, ఒక ఫిక్షనల్ డ్రామా అని ముందే చెప్పారు. అయినా రిలీజ్ టైంలో కొంతమంది ఈ విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అనంత శ్రీరామ్ మాదిరి ఎవ్వరూ కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వెళ్ళలేదు. సినిమాను సినిమాగా చూడటం అనే విషయాన్ని సినిమా వాళ్ళు కూడా మర్చిపోయారంటూ విమర్శిస్తున్నారు. ఇదొక్కటే కాదు, అనంత శ్రీరామ్ ఇదివరకు రాసిన పాటలు, అందులోని సాహిత్యపు విలువలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి పాటను పాటగానే చూడమంటూ రొటీన్ సమాధానం చెప్తే, సినిమాను సినిమాగా నువ్వెందుకు చూడవు అనే ఎదురు ప్రశ్న క్షణం ఆలస్యం కాకుండా సంధించడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. అందుకే అనంత శ్రీరామ్ ఏం మాట్లాడినా కూడా కాస్త ఆచితూచి మాట్లాడాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.